హాస్టల్లో ఉండే పిల్లలు శివాభిషేకం చేసుకోవచ్చా? ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇది నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎలా చేసుకోవాలో చెప్తాను. హాస్టల్లో ఉండే పిల్లలకి ఇది షేర్ చేయండి. అబ్బాయిలు దృష్టిలో పెట్టుకోండి. మీరు ఏం చేస్తారంటే ఒక శివలింగం తీసుకోండి. స్ఫటిక శివలింగం తీసుకోండి. స్ఫటికానికి జనరల్ గా దోషాలు అంటవు. స్ఫటికం సెల్ఫ్ క్లెన్జింగ్, అంటే సెల్ఫ్ గా క్లెన్స్ అవ్వగలిగిన శక్తి ఉంది దానికి. కాబట్టి ఒక స్ఫటిక శివలింగం తీసుకోండి. ఒక బాక్స్ తీసుకోండి. కాపర్ తో చేసిన బాక్స్ అయినా ఓకే. ఆ బాక్స్ లో శివలింగం పెట్టుకోండి. రోజు తెల్లవారంగానే మీ శివలింగం తీసుకొని టెర్రస్ మీదకి వెళ్ళిపోండి. ఎందుకంటే హాస్టల్లో దీపం పెడతాం, ఫైర్ వెలిగిస్తాం అంటే కొన్ని చోట్ల ఒప్పుకోరు. కాబట్టి ఇది యూనివర్సల్ సొల్యూషన్. పైకి వెళ్ళిపోయి తూర్పు వైపు తిరిగి కూర్చొని శివలింగాన్ని ఒక ప్లేట్లోనో లేకపోతే ఏదన్నా ఒక బౌల్లోనో పెట్టుకొని వాటర్తో అభిషేకం చేయండి. ఎందుకు అంటే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడే నీ శివ పూజకు దీపంగా ఉంటారు అక్కడ. దీపం ఎందుకు పెట్టమంటారు? చీకట్లో పూజ చేయకూడదు కాబట్టి. సూర్య భగవానుడు కన్నా వెలుగును ఎవరు ఇవ్వగలరు? అందుకే నీ శివ పూజకి ఆయనే దీపంగా మారతాడు. కాబట్టి నీరు పోసి అక్కడ నువ్వు ఒక చిన్న పటిక బెల్లమో లేకపోతే ఒక బెల్లం ముక్కో నైవేద్యంగా పెట్టి ఆ నీరు తీసేసి వేరే గ్లాస్లోకి దేంట్లోకి షిఫ్ట్ చేసి ఆ నీరు నువ్వే తాగేసినా మంచిదే. నువ్వు తాగేసి నెక్స్ట్ నైవేద్యం కింద బెల్లం ముక్కో లేకపోతే పటిక బెల్లమో పెట్టి విభూది వేసి మళ్ళీ స్వామివారిని ఆ విభూతితో పాటు బాక్స్ లో షిఫ్ట్ చేసేసి ఆ బాక్స్ ని ఎవరిని ముట్టుకోవద్దని చెప్పి నీ హాస్టల్ రూమ్ లో పెట్టేసుకో. ఏ టైంలో అభిషేకం చేసుకోవాలి? ఉదయం సూర్యోదయం అయ్యాక మీకు 5:30 అవుద్దో 6 అవుద్దో ఆ టైంకి చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది. లేదా 7 లోపు, లేదా 8 లోపు, లేదా 9 లోపు, లేదా 10 లోపు, లేదా 10:30 లోపు ముగించేయండి. అసలు నన్ను అడిగితే 8 లోపు చేస్తే బ్రహ్మాండమైన ఫలితం, మంచిది. 9 లోపు 10 లోపు చేసినా కూడా ఓకే, అసలు చేయకుండా ఉంటాం కన్నా అది నయం కదా. ఉదయం మిస్ అయిపోయింది, అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈవినింగ్ 6 నుంచి 7 మధ్యలో మీరు టెర్రస్ మీదకి వెళ్ళిపోయి అభిషేకం చేసుకోండి. 6 నుంచి 7 మధ్యలో ఓకే, ఆ టైంలో చేసుకోండి. అది కూడా చాలా 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 మంచి ఫలితాన్ని ఇస్తుంది. అయితే సాయంత్రం ఎక్కువ మంది పెట్టుకోవద్దు. ఎందుకు చెప్పనా? మనం ఉదయం అంతా ఎక్కడో తిరుగుతాం, ఎవడో వచ్చి ముట్టుకుంటాడు, ఏదో చేస్తాడంతా. మీరు ఈవినింగ్ వచ్చి సరిగ్గా స్నానం చేయలేదు అనుకోండి, మళ్ళీ ఎందుకు అదంతా. లేడీస్ మాత్రం హాస్టల్లో ఉన్న వాళ్ళకి నేను ఈ ప్రాసెస్ సజెస్ట్ చేయను. ఎందుకు అంటే లేడీస్ జనరల్ గా 3-4 కలిసి ఉంటారు. వాళ్ళకి ఋతుక్రమం ఒకరి తర్వాత ఒకరికి అట్లా వస్తూ ఉంటది. కాబట్టి మొత్తం కలగాపులగం అయిపోద్ది. కాబట్టి వాళ్ళకి నేను సజెస్ట్ చేయండి. పూజకి ఉపయోగపడిన విభూతిని ఏం చేయాలి అని చాలా మంది అడిగారు నన్ను. నువ్వు ముందు రోజు పూజకి యూజ్ చేసిన విభూతిని తీసి వేరే ఒక బౌల్లో వేసుకొని అది దాచుకొని ఇప్పుడు నేను పెట్టుకునే విభూతి అలాగే. బోళాశంకరుడు ఇట్టే కరిగిపోయే పసిపిల్లాడి మనస్తత్వం గలవాడు. ఆయన చూసేది రూల్స్ ప్రొసీజర్స్ కాదు, ఆయన ప్రేమను మాత్రమే చూస్తాడు. అడగక్కర్లా, అన్ని తెచ్చి ఆయన ఇచ్చేస్తాడు. నన్ను నమ్ము, ఆయన మన బాగా క్లోజ్ మనకు బాగా తెలుసు ఆయన గురించి. అర్థమైనా? ఆయన నమ్ము, నేను చెప్తున్నా కదా, అర్థం చేసుకో. ఆయన వైపు ఒక్క అడిగి ఆయన వైపు 100 అడుగులు వేస్తాడు. అది మా స్వామి అంటే. అంత కరుణామూర్తి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర.